మరి సందర్భముగా ఈ కూడిక ద్వారా మనం మేలు పొందులాగున ఏదో 2 మాటలు చెప్పేసేసి ఏదో త్వరగా ముగించుకొని వెళ్ళిపోవడం కాకుండా ఏదైనా ఒక విషయం, ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలనేది ఒక ఆశ. ఆమేన్. ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి మనం కొన్ని మాటలు చదువుదాం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని రాయబడింది. ఈరోజు మనం విశ్వాసము గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే దేవుని వలన ఎవరైనా మేలు పొందాలి అనుకుంటే గనక తప్పకుండా వారికి ఏం కావాలి చెప్పండి? విశ్వాసము కావాలి. విశ్వాసము లేకుండా ఎవరు కూడా వారి జీవితంలో దేవుని కార్యాలు చూడలేరు. అమ్మ, వింటున్నారా? విశ్వాసం అనేది చాలా విలువైనది. ఎంత విలువైందంటే వెండి కంటే, బంగారం కంటే కూడా, డబ్బు కంటే కూడా, నీ ఆస్తుపాస్తులు అన్నిటికంటే కూడా విశ్వాసము విలువైనది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయమంటే నేను చేయగలను, నమ్ముతున్నావా అని అడిగేవాడు. నమ్ముతున్నాను ప్రభు అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, వెళ్ళిపోవనేమో. కాబట్టి విశ్వాసము ద్వారానే మరి వారు గొప్ప కార్యాలు చూశారు పిల్లారా. మన విశ్వాసాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. అసలు మన విశ్వాసులమా కాదా? అమ్మా, మన విశ్వాసులమా కాదా? మనకు అసలు విశ్వాసం ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. అసలు ఏంటి విశ్వాసానికి మూలం ఏంటి అనేది ఈరోజు 1-2 మాటల్లో నేను త్వరగా ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసము లేకుండా అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. మొట్టమొదట విశ్వాసికి ఉండవలసినది ఏంటయ్యా అంటే దేవుడున్నాడని నమ్మాలి ఫస్ట్. అమ్మ, వింటున్నారా? దేవుడున్నాడని మనం ఎలాగండి నమ్ముతాం అంటే, ఈ భూమిని దేవుడు దేంతో చేశాడు? ఈ భూమిని చేసి దేని మీద ఉంచాడు? ఆది యందు దేవుడు భూమికి పునాది వేసెను అని రాయబడింది కదా. ఎక్కడేశాడు? ఈ భూమిని ఎలా సృజించాడు? ఆకాశంలో నక్షత్రాలు తాడు పెట్టి కట్టాడా, తీగ పెట్టి కట్టాడా, దేని పెట్టి కట్టాడా? ఎలా ఎలాడుతా ఉన్నాయి. ఈ సృష్టి ఎలా సృజించబడింది అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుడు ఉన్నాడు అనేది మనకి బహుస్పష్టంగా కనబడుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అనేవాడు లేకపోతే సృష్టి ఎలా ఉంటది? సృష్టికర్త అనేవాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సృష్టి ఉన్నది అనే సంగతి మనము నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేల మట్టిని తీసి బొమ్మను చేసి జీవాత్మను ఊది దేవుడు నన్ను నిర్మించాడు, మనిషిని సృజించాడు. మరి ఆవులు, గేదెలు, పశువులు, అమ్మా, అడవిలో ఉండే జంతువులన్నిటిని దేవుడు దేంతో చేశాడు? చపాతీ చేయాలంటే గోధుమ పిండి కావాలి. మరి ఆవులు చేయాలంటే ఏ పిండి కావాలి? మేకలు చేయాలంటే ఏ పిండి కావాలి? కుక్కలు, నక్కలు, కోతులు, అడవి జంతువులన్నిటిని ఏ పిండితో చేశాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది, కలుగును గాక అంటే అవన్నీ కలిగాయి. హల్లెలూయా. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక
3వ వచనాన్ని చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నావనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. హల్లెలూయా. దేవుడు దేన్ని బట్టి సృజించాడు? ఆయన వాక్యము ద్వారా, ఆయన మాట, నోటి మాట ద్వారా సృజించాడట. ఆయన నోటి మాటకి శక్తి ఉంది. హల్లెలూయా. ఆయన నోటి మాట ప్రపంచములను సృజించింది కదా. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఏం కావాలి? ఆయన మాట సరిపోదా? ఆయన మాట సరిపోదా? ఆయన మాట చేతనే సర్వ సృష్టి కలిగింది కదా. సూర్య చంద్ర నక్షత్రాదులు కలిగినాయి కదా. సకల జీవరాశులు కలిగినాయి కదా. సముద్రమందలి సమస్త జీవరాశులు కలిగినాయి కదా. ఆయన నోటి మాట ద్వారా మాత్రం. హల్లెలూయా. ఆయన నోటి మాట శక్తివంతమైనది. ఆయన నోటి మాట వలన సమస్తము కలుగు చేయును ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు, అబ్రహామా నీకేం కావాలో కోరుకో అంటయ్యా. నాకు నువ్వు ఎన్నిస్తే ఏంటి? నాకు సంతానం లేదు. నువ్వు నాకు ఎన్నిస్తే ఏంటి? నాకు సంతానం లేదు. చివరికి నా ఆస్తి అంతటికి నా ఇంట్లో పనిచేసే నా దాసుడే వారసుడు అయ్యేటట్టున్నాడయ్యా. నాకు బిడ్డ కావాలి, నాకు వారసుడు కావాలి అని అడిగినప్పుడు, సరే మళ్ళీ సంవత్సరం కల్లా మీ ఇంటికి వస్తాను, అప్పుడు నీ చేతిలో ఒక మగ బిడ్డ ఉంటాడు. సారాయి పక్కున నవ్వింది. సారాయి ఏం చేసింది? పక్కున నవ్విందట. నిజమే. ఒక 70-80 సంవత్సరాల వయసులో గర్భవతి ఎవరైనా ఊర్లో తిరుగుతున్నారు అనుకో, ఎలా ఉంటుంది అమ్మా? ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాక గర్భవతి అయ్యి ఊర్లో తిరుగుతున్నారు అనుకో, ఎలా ఉంటుంది చూసేదానికి? నవ్వుతారా లేదా? సారా అదే అనుకుంది, నవ్విందట. దేవుడు విన్నాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు కదా. ఆయనకు మరుగైంది ఏది లేదు కదా. సారాయి నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సారాయి నవ్వనేలా? ఎందుకు నవ్వింది అంటే, నేను చేయలేనా? దేవుడికి అసాధ్యమైనది ఏముంటుందండి? ఎలా కలిగింది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృత తుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందు లెక్కింప సఖ్యము గాని ఇసుక వలెను అతనికి సంతానము కలిగెను అని రాయబడింది ఇక్కడ. హల్లెలూయా. మృత తుల్యుడు పుట్టాడట. మృత తుల్యమైన గర్భములో నుంచి. మృత తుల్యమైన గర్భం నుంచి ఎలాంటి వాడు పుట్టాడు చూడండి. కొన్నిసార్లు మొక్కలేస్తాము, కొన్ని బలహీనమైనటువంటి మొక్కలు అన్ని బాగా కాసేస్తే ఒకటి మాత్రం ఒకటే కాస్తుంది. ఒకటి కూడా చిక్కిపోయింది కాస్తుంది, ముక్కిపోయింది కాస్తుంది. కానీ ఒక ముక్కిపోయినోడు పుట్టాలి. మృత తుల్యమైన గర్భం కాబట్టి ఎలాంటి వాడు పుట్టాలి? ఒక మృత తుల్యమైనటువంటి గర్భంలో ఒక ముక్కిపోయినోడు పుట్టాలి. కానీ ఎలాంటి వాడు పుట్టాడంట? ఎలాంటి వాడు పుట్టాడు? ఒక బలవంతుడు పుట్టాడు. అతనిలో నుండి లెక్కకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను అతనికి సంతానము కలుగునట్లుగా అలాంటి వాడు, ఆశీర్వాదకరమైన వాడు పుట్టాడు. దేనిని బట్టి జరిగింది ఇది? ఆయన నోటి మాటను బట్టి జరిగింది. హల్లెలూయా. ఆయన నోటి మాటకి శక్తి ఉన్నదండి. దేంతో చేసావా? పకోడీ చేసావా? దేంతో చేసావు అంటే నువ్వు చెబుతావు. కానీ ఆయన సృష్టిస్తే పదార్థమేమీ అవసరం లేదండి. ఆయన మాట సెలవిస్తే చాలు. హల్లెలూయా.
పదార్థమేమీ అవసరం లేదు. మరి అడిగింది నేను పురుషుని ఎరుగని దాననే, ఇది నాకేలాగూ జరుగును అని. ఆయన మాట సెలవిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అండి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట చదువుదాం త్వరగా. పుట్టు గుడ్డివానికి కన్నులు ఇచ్చినట్టు కన్నులు తెరిచినట్టు లోకం పుట్టినది మొదలుకొని ఎప్పుడైనా విన్నామా? అమ్మా, పుట్టుకు గుడ్డోడు, పుట్టుకతోనే వాడికి కళ్ళు లేవు. మరి ఎలా వచ్చినాయి కళ్ళు? పుట్టుకు గుడ్డోడండి, మధ్యలో పాడైపోతే రిపేర్ చేయొచ్చు. కళ్ళు మధ్యలో పాడైపోతే రిపేర్ చేయొచ్చు, ఆపరేషన్ చేసి మొత్తానికి ఏదో ఒక రకంగా కళ్ళు తెప్పించవచ్చు. కానీ ఏం జరిగిందంట? పుట్టుకతోనే అసలు కళ్ళే లేవు. అలాంటి వాడికి కళ్ళు తెప్పిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచి అసలు ఇతనికి ఎలా వచ్చినాయి అని. నేల మీద ఉమ్మేసి బురద చేసి అమ్మా ఆ కన్నుల మీద రాసి వెళ్ళి ఆ కోనేట్లో వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అని చెప్పినప్పుడు, మరి ఆ కోనేరు ఎంత దూరం ఉందో ఏంటో తెలియదు, వెళ్ళి కళ్ళు ఇలాగా ఆ నీళ్లతో ఇలా కడుక్కున్న వెంటనే అతనికి కళ్ళు వచ్చింది. అతనికి కళ్ళు రాకుండా ఉండాలంటే అతడు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ముందు ఏమి రాసావో చెప్పు నాకు. కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమంటున్నావా? కోనేట్లోకి వెళ్ళి కడుక్కున్నంత మాత్రాన కళ్ళు వచ్చేస్తాయా అని అతను అక్కడే కబుర్లు చెబుతా ఉంటే కళ్ళు వచ్చేవి కాదు. ఏంటి ఏంటి కోనేట్లో కడుక్కుంటే కళ్ళు వచ్చేస్తాయి? ఏం రాసావు అసలు? చెయ్యి ఏంటిది అని అనుకోకుండా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. కాబట్టి ఆయన ఇవ్వాలనుకున్నది ఇచ్చేసాడు. హల్లెలూయా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగంటే, మా దేశంలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, అంతకంటే గొప్ప నదే మీ యోర్దాన్ వచ్చి యోర్దాన్ నదిలో మునగను అని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఆ కుష్ఠరోగం అలాగే ఉండేది. అమ్మా, కుష్ఠరోగం తగ్గించింది యోర్దాను నీళ్లు కాదు, దైవజనుడు నోట నుంచి వచ్చిన మాటకి నువ్వు లోబడ్డావు. చూడు, నువ్వు లోబడ్డావా లేదా? మాటకి చెప్పింది చేసావా లేదా? వెళ్ళండి. 6 రాతి బాణులు అంచులు మటుకు నీళ్లతో నింపండి అన్నప్పుడు, నీళ్లతో నింపడం ఏంటంటే అయిపోయింది ద్రాక్షారసం, నీళ్ళు అయిపోయింది అని చెప్పాము మేమేమన్నా? ద్రాక్షారసం అయిపోయిందని చెప్పాము. ద్రాక్షారసం ప్రాసెస్ ఏంటి, అది ఎలా తయారు చేయాలో కూడా తెలీదా నీకు? అంచులు మట్టుకు నీళ్లు నింపమంటే ఏంటి అని వాళ్ళు ఏమనలా. అంచులు మట్టుకు నీళ్లతో నింపేశారు. అయ్యా నింపామయ్యా అని చెప్పాను. అంచుల మట్టుకు నీళ్లు, కొద్ది ఖాళీ ఉంచాలా పంచదార కలపడానికి, బెల్లం కలపడానికి అని అడగలేదు వాడు. అంచుల మట్టుకు నింపండి అంటే అంచుల మట్టుకు నింపేశారు. వెళ్ళి నింపామయ్యా అన్నారు. అంతే, అయిపోయింది, నింపేశారు కదా. నేను చెప్పింది మీరు విన్నారు కాబట్టి మీరు అడిగింది నేను చేస్తాను, వెళ్ళండి. ఇప్పుడు అది ముంచి, మీరు ఏదైతే అంచుల మట్టుకు నింపారో దాన్ని ముంచి పంచేయండి అందరికీ. అప్పుడు అది తాగిన వారు అన్నారు, చాలా మంది మొదట మంచి రసం ఉంచుకొని పోసి జనులు మత్తుగా ఉన్నాడు, జబ్బు రసం పోస్తారు. నీకైతే ముందు మంచిదే ఇచ్చావు, ఇప్పుడు కూడా అంతకంటే శ్రేష్టమైన ఇచ్చావు. ఏది? ఒట్టి నీళ్లు. వాళ్ళు పోసిన నీళ్లే, వాళ్ళు పోసిన నీళ్లే శ్రేష్టమైన ద్రాక్షరసంగా ఎలా మారిపోయింది అనంటే దేవుని మాట వారు వినిన దాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ఆకాశమందు ఆసీనుడైన వాడు ఉన్నాడని, ఆయన సమస్త ప్రపంచమునంతటిని కూడా ఆయన నోటి వాక్కు ద్వారా సృజించాడని నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో కార్యం జరగాలి అంటే ఆయన ఒక మాట సెలవిస్తే చాలు అనేది నువ్వు నమ్ముతున్నావా?
12 ఏళ్ళు రక్తస్రావ రోగంతో ఉంది ఒక స్త్రీ. వెనక నుంచి వచ్చి యేసయ్యను పట్టుకుంది, రోగం తగ్గిపోయింది. దేనిని బట్టి టానిక్ వాడలేదు, టాబ్లెట్లు వాడలేదు, కానీ ఆమె జబ్బు కట్టింది. దేన్ని బట్టి? ఆమె విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నాను. నీ కంటికి కనబడని వాటిని నువ్వు కొన్నిటిని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. అదే విశ్వాసం. నీ కంటికి కనబడలేదండి, కళ్ళు వచ్చినాయి, ఎలా వచ్చినాయో తెలీదు. లేవా భూమి మీద కంటికి గాలి కంటికి కనబడుతుందా? గాలి. యోబు అంటాడు, గాలిని నువ్వే పంపిస్తున్నావయ్యా. ఎక్కడ పంపిస్తున్నాడట? ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే చూచి నమ్మిన వారికంటే చూడకుండానే విశ్వాసం. హల్లెలూయా. చూడకుండానే నీ కంటికి కనబడదు. అందుకనే పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అన్ని కంటికి కనబడే ఉండవు అమ్మా, అన్ని కంటికి కనబడే ఉండవు. కంటికి కనబడనివి కూడా చాలా ఉన్నాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలని ఆశపడుతున్నావా? అయితే విశ్వాసము ద్వారా నువ్వు నమ్మాలి. హల్లెలూయా. చూపించు, నాకు చూపించకపోతే నేను నమ్మను అంటే, గాలి మన కంటికి కనబడట్లేదు, నమ్ముతున్నాం కదా గాలి ఉందని. అవునా కాదు? రోగం మన కంటికి కనబడట్లేదు, నమ్ముతున్నాం కదా. ఆశీర్వాదమైన రోగమైన వచ్చిన తర్వాతే తెలుస్తుంది తప్ప ముందే మనకు తెలియదు. బైబిల్ చెప్తుంది, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరం. అది ఏదైతే నువ్వు జరగాలని ఆశపడుతున్నావో, ఏదైతే నువ్వు జరగాలని ఆశపడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, నిరీక్షిస్తున్నావో, అది కంటికి కనబడట్లేదు, కానీ నువ్వు నమ్ముతున్నావు. కంటికి కనబడేది ఎవరైనా ఈరోజు యేసయ్య వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ స్థలం సరిపోద్దా అమ్మా? యేసయ్య వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ స్థలం సరిపోద్దా ప్రార్థన పెట్టడానికి? కానీ ఆయన వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. కానీ కొంతమంది ఆయన ఉన్నాడని వచ్చారు, చాలా మందికి ఆయన ఉన్నట్టు తెలియదు. తెలిస్తే ఈ ఊరు సరిపోద్దా? ఆయన ఇక్కడ ఉన్నాడని తెలిస్తే ఈ ఊరు స్థలం సరిపోద్దా? శ్యాంబాబు గారు వస్తున్నారంటేనే మన ఊరు సరిపోలేదు. మరి ఇంత పెద్ద సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ ఉంటే ఎంతమంది నమ్మగలుగుతున్నారు? పాస్టర్ గారి ముఖం చూసిన గుడికి వచ్చినంత వరకు నీ జీవితంలో దేవుని కార్యాలు ఎవరి వైపు చూడాలి? సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూసి నీ విశ్వాసాన్ని కొనసాగించు. హల్లెలూయా. ఆయనే నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన వాడు, సమస్త కార్యములు పుట్టుకుంటివాడు. దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తుకుని దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఎలా వచ్చినాయి కాళ్ళు? ఏమైనా బ్యాగులో కట్టకట్టుకొని పెట్టి తెచ్చారా? తగిలించారా? ఎలా వచ్చినాయి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏదైతే కార్యం చూడాలని ఆశపడుతున్నావో ఆ కార్యము ఆయన ఒక్క మాట సెలవిస్తే జరిగిపోతుంది.
ఆయన మాట వలన సర్వ సృష్టి కలిగింది. అన్ని నోటి వాక్కు ద్వారా చేశారు, కానీ మనిషిని మాత్రం ఆయన చేత్తో చేశాడు. దేంతో? మట్టి తీసి, మట్టి ఎక్కడ నుంచి తీశాడు? మట్టి ఎక్కడ నుంచి తీశాడు? ఈ మధ్య ఒక వీడియో విన్నాను, సోషల్ మీడియాలో ఒక వీడియో. దేవుడట భూమిని సృజించాడంట. సృజించినప్పుడు దేని మీద చేశాడు? దేని మీద చేశాడో చెప్పమానండి. అసలు ఏమీ లేని దాన్ని చేయటమే కదా సృష్టికర్త అంటే. మళ్ళీ దేని మీద ఒక దాని మీద పెట్టాడని ఎలా చెప్తాము? అదే గొప్ప. శూన్యములో సృష్టిని చేయటమే గొప్పతనం. ఆయన నోటి వాక్కు చేత పర్వతములు సృజించబడి, ఆయన నోటి వాక్కు ద్వారా సముద్రములు నిర్మించబడింది. ఆయన నోటి వాక్కు ద్వారా సముద్రములోను భూమి మీదను సకల జీవరాశులు సృజించబడింది. నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావు, అది జరగటానికి ఆయన ఒక్కసారి మాట సెలవిస్తే చాలు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక.